హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మాధవి కిచెన్. ఈరోజు మనం వెజ్ బిర్యానీ చేసుకున్నాం. ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకోవాలి. టూ స్పూన్స్ నెయ్యి వేయాలి. బిర్యానీ మసాలాలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసుకోవాలి. తర్వాత క్యారెట్ ముక్కలు వేసుకోవాలి. బంగాళదుంపల ముక్కలు వేసుకోవాలి. ఇంకా మీ దగ్గర ఏమన్నా వేసుకోవచ్చు. కూరగాయ ముక్కలు, టమాటా ముక్కలు వేసుకోవాలి. నేను 2 గ్లాస్ బియ్యం తీసుకొని కడిగి నానబెట్టుకుంటున్నాను. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొంచెం ధనియా పౌడర్ వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. కొంచెం గరం మసాలా వేసుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. మొత్తం మిక్స్ చేసుకోవాలి. 2 గ్లాసులు బియ్యం తీసుకున్నా కాబట్టి 4 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి. ఇప్పుడు ఉప్పు సరిపోయిందో చాలేదో చూసుకోవాలి. కొంచెం నిమ్మప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఎసరు మరిగేటప్పుడు నానబెట్టుకున్న బియ్యం వేయాలి. ఒక్క స్పూను నెయ్యి వేసుకోవాలి అన్నం పొడి పొడిలా అట్టడానికి. ఇప్పుడు మూత పెట్టుకొని అన్నం ఉడికిందాకా ఉంచుకోవాలి. అన్నం ఉడుకుతున్నప్పుడు 1 స్పూను బిర్యానీ మసాలా వేసుకోవాలి. అన్నం ఇలా ఉమ్మగిల్లాక గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే ఈజీ, టేస్టీ. అంతే టేస్టీ వెజ్ బిర్యానీ రెడీ. ఓకే, ఒక ప్లేట్లో పెట్టుకొని తింటే పెరుగు చట్నీ వేసుకొని సూపర్గా ఉంటుంది బిర్యానీ. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, ఫాలో చేయండి.